ఓకే, ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ వచ్చి రెక్టిఫైర్స్లో లాస్ట్ టైప్ అండి. BRIDG, బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైర్. ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఆల్టర్నేటివ్ వచ్చింది. సో దీని ఆల్రెడీ ఇంకో నేమ్ కదా ఉంటుంది, బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని కూడా అనుకోవచ్చు. ఏంటది? బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని కూడా అంటారు. డిజైన్ వచ్చి ప్రైమరీ డిజైన్ అన్నిటికీ ఒకేలా ఉంటుందండి. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి. దాని యొక్క ఇన్పుట్ ఇస్తాం 230 volts 50 H ఏసీ సప్లై. అన్నిటికీ ఏసీ ఉంటుంది, ఎందుకు మనం ఏసీని డీసీ కింద కన్వర్ట్ చేస్తాం. తీసుకుని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకుంటాం, సెకండరీ కాబట్టి. తీసుకుని నార్మల్గా ఫుల్ వేవ్లో ఏముంది, సెంటర్ ట్యాప్ ఉంది. దాని యొక్క చిన్న డిసడ్వాంటేజ్ ఉంది, మనం దాన్ని అవాయిడ్ చేయాలి, అంతే కదా. సో దానికోసం నేనేం చేశాను, సెంటర్ ట్యాప్ తీసేసి మనకున్న డబుల్ డయోడ్ని 4 డయోడ్ల కింద మార్చాను. ఏం చేశాను, 2 డయోడ్లు ఉంటే దాన్ని అవాయిడ్ చేసి 4 డయోడ్ల కింద చేంజ్ చేశాను, అంతే, సింపుల్. ఒకసారి ఆ డిజైన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏ టెర్మినల్ తీసుకుని ఒక పోల్ తీసుకోండి. దాని నుంచి ఒక డైమండ్ షేప్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ డయోడ్ ప్లేస్ చేసుకోండి, ఇక్కడ డయోడ్ ప్లేస్ చేసుకోండి. వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి దానికి ఆపోజిట్ వేలో ఓకేనా. ఎన్ని వచ్చినాయి? 4 డయోడ్స్ వచ్చినాయి. దీని D1, D2, D3, లాస్ట్ వన్ వచ్చి D4. ఓకేనా, 4 డయోడ్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దీని యొక్క అవుట్పుట్ కనెక్షన్ కూడా చూపించేస్తాను మీకు. అవుట్పుట్ ఇక్కడెక్కడ తీసుకుంటామండి. సో కనెక్షన్ బయట తీస్తాను. Vout. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను ఇచ్చిన ఏసీ సప్లై ఇది, పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్. అది ఇటుపక్క వచ్చి పాస్ అయింది, పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ సైకిల్ పంపించినప్పుడు, పాజిటివ్ సైకిల్ పంపిస్తే ఏమవుతుంది, త్రూ ఏ ద్వారా ఇట్లా వచ్చి D1లోకి ఎంటర్ అవుతుంది, అంతే కదా. ఎందుకు, D1లో ఇది పాజిటివ్ టర్మినల్, ఇది నెగిటివ్ టర్మినల్. అంటే D1లో యానోడ్ ఫస్ట్ ఉంది, D4లో ఏమైంది, క్యాథోడ్ ఫస్ట్ ఉంది, అంటే నెగిటివ్ టర్మినల్ ఫస్ట్ ఉంది. సో ఏమవుతుంది, ఇటు పాస్ అవుతుంది, పాజిటివ్ వైపు పాస్ అయ్యి ఈ డయోడ్ ఆన్ అవుతుంది, అంతే కదా. పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్ వేస్తాం, ఇస్తే ఏమవుతుంది, డయోడ్ ఆన్ అవుతుంది. నేను పాజిటివ్ సైకిల్ మాత్రమే పంపించాను అనుకుందాం, ఓన్లీ ఈ పార్ట్ పంపిస్తే ఇలా వచ్చి ఇక్కడ ఆగుతుంది. అయితే ఇటు వెళ్ళాలి, లేకపోతే ఇటు వెళ్ళాలి. సో పాజిటివ్ సైకిల్ ఎటు వెళ్తుంది, యానోడ్ వైపు వెళ్తుంది కదా. సో యానోడ్ వైపు వెళ్ళింది. సో ఇక్కడికి వచ్చింది అనుకుందాం, వచ్చి ఇక్కడ మళ్ళీ నెగిటివ్ ఉంది కాబట్టి ఇటు పాస్ అవుతుంది. పాస్ అయ్యి ఇక్కడ మనకు ఒక లోడ్ రెసిస్టర్ లాంటిది ఉంటుంది కనెక్షన్. సో ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఉంది కదా, ఈ అనుకుందాం, టర్మినల్ ఈ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే పాజిటివ్ సైకిల్ వచ్చిందో, ఫుల్ సైకిల్లో పాజిటివ్ సైకిలే వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు ఏ నుంచి వెళ్ళి ఫస్ట్ ఏ దగ్గరికి వెళ్తుంది, ఏ దగ్గర నుంచి ఈ జంక్షన్కి వస్తుంది. ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత పాజిటివ్ ఏది యానోడ్ తీసుకుంటుంది, సో ఇటు వస్తుంది. ఇది క్యాథోడ్ కాబట్టి ఇది తీసుకోదు. సో D1కి వచ్చింది, ఏ నుంచి D1 నుంచి ఇక్కడ టెర్మినల్కి వస్తుంది, ఎడ్జ్ టెర్మినల్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది క్యాథోడ్ కాబట్టి ఇటు రాదు. సో ఇలా ఒక లోడ్ రెసిస్టర్కి వెళ్తుంది, దాని టెర్మినల్ ఏం పెట్టాం, ఈ అని పెట్టుకున్నాం. సో ఏ నుంచి D1 నుంచి ఈ నుంచి రౌండప్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడికి వస్తుంది, వచ్చి D3కి వెళ్తుంది. ఎందుకు, D3 ఆన్లో ఉంటుంది కాబట్టి. వచ్చి ఇలా బీతో క్లోజ్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఏ D1 లోడ్ రెసిస్టర్ అండ్
D3 ఆనే ఇలా పాస్ అయిపోతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? మనం కనెక్షన్ ఆల్రెడీ ఈ టెర్మినల్, మీరు పైకి ఎందుకు వెళ్ళలేదని వచ్చి పైకి ఇస్తే అది ఇన్పుట్ అవుతుంది. ఈ కిందకు వచ్చేపటికి ఇది అవుట్పుట్ టెర్మినల్ కదా, ఈ అవుట్పుట్ ఆల్రెడీ కనెక్ట్ అయింది. నెగిటివ్ టెర్మినల్ దీనికి, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ దీనికి కనెక్ట్ అయిందంటే పాజిటివ్ సైకిల్లో నెగిటివ్ ఇక్కడికి వచ్చినట్టేగా. సో ఇలా పాస్ అయ్యి D1 నుంచి రెసిస్టర్ నుంచి D3, సో ఈ కాంబినేషన్లో వర్క్ అవుతుంది పాజిటివ్ సైకిల్ అయినప్పుడు. పాజిటివ్ సైకిల్ అయితే పార్ట్ ఏంటి? ఏ D1 ఈ D3. సో D1 D3 అనే డయోడ్స్ ఆన్లో ఉంటాయి, D4 D2 అనేవి ఆఫ్లో ఉంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ సైకిల్ వస్తుందో, సో నెగిటివ్ సైకిల్ వచ్చింది అనుకుందాం, ఇది వస్తే ఏమవుతుంది? ఏ దగ్గర నెగిటివ్, బి దగ్గర పాజిటివ్ వస్తుంది, అంతే కదా. ఏ నెగిటివ్ సైకిల్ వస్తే ఏ దగ్గర నెగిటివ్, బి దగ్గర పాజిటివ్ వచ్చినప్పుడు, సో నెగిటివ్ ఇలా పాస్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత నెగిటివ్ యానోడ్ తీసుకుంటుందా? తీసుకోదు. సో D4కి వస్తుంది. D4 ఇక్కడ ఏముంది? క్యాథోడ్ నెగిటివ్ తీసుకుంటుంది కదా, తీసుకుంది. సో ఇప్పుడు చూడండి, ఏ నుంచి D4కి వచ్చింది, D4 నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ క్యాథోడ్ ఉంది, సారీ యానోడ్ ఉంది. యానోడ్ తీసుకుంటుందా? ఇలా వచ్చి ఇటు పాస్ అయ్యి ఈ దగ్గరికి వస్తుంది. ఓకే, ఈ దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ అవుతుంది. ఇటు వెళ్తే ఇన్పుట్, ఇటు వెళ్తే అవుట్పుట్. సో D2 అనేది యాక్టివేట్ అవుతుంది. D2. ఓకేనా? మన కనెక్షన్ మీరు క్లియర్గా గమనిస్తే పాజిటివ్ సైకిల్ వచ్చినప్పుడు ఏ నుంచి D1కి వెళ్తుంది, D1 నుంచి రెసిస్టర్కి వెళ్తుంది, రెసిస్టర్ నుంచి D3 వేవ్ వెళ్ళిపోతుంది లోపలికి. ఎందుకు? సర్క్యూట్ ఎప్పుడు క్లోజ్లో ఉండాలి కాబట్టి. దీన్ని ఇంకా సింపుల్గా గీసి చూపిద్దాం. చూడండి, ఇది ఏ టెర్మినల్, బి టెర్మినల్ అనుకుందాం. ఏ బి పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు మాత్రమే చూపిస్తున్నాను, నెగిటివ్ని ఎరాడికేట్ చేస్తున్నాను. సో ఇలా పాస్ అయింది. రెండు దారులు ఉన్నాయి. ఇక్కడ రివర్స్ బయాస్ కాబట్టి ఈ పాయింట్ కట్ అయిపోయి ఇటు వచ్చింది నాకు. సో ఈ డయోడ్ ద్వారా ఇది ఎరాడికేట్ అయిపోయింది. ఈ డయోడ్ ద్వారా సిగ్నల్ వచ్చి మళ్ళీ జంక్షన్కి వచ్చింది. ఇక్కడి నుంచి రెసిస్టర్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చింది, మళ్ళీ మిడ్ పాయింట్కి వచ్చింది. డయోడ్ ఇలా పాస్ అవుతుంది. ఏ నుంచి D1 నుంచి ఈ నుంచి D3 నుంచి బి, లాస్ట్లో వచ్చి బి అండి. ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్. నెగిటివ్ హాఫ్ సైకిల్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చినప్పుడు పాజిటివ్ని యాడ్ చేస్తాం. సో నెగిటివ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఏ టర్మినల్ దగ్గర స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి సర్క్యూట్ చూసుకోండి. ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి D3కి వస్తుంది, D4కి వస్తుంది. ఎందుకు? నేను ఇచ్చింది నెగిటివ్, ఇప్పుడు ఏ నెగిటివ్ తీసుకుంది. పాజిటివ్ అయితే ఇటు వెళ్తుంది, నెగిటివ్ అయితే ఇటు వస్తుంది. ఓకేనా? ఈ డయోడ్ పేరు ఏంటి? D4. ఇక్కడి నుంచి వచ్చి ఈ పాయింట్ దగ్గర బ్రేక్ అవుతుంది. సో ఇలా వచ్చి D2 దగ్గరికి వస్తుంది. D2 దగ్గర నుంచి బీకి వస్తుంది, D2. సో ఏ D4 D2 అండ్ పాస్ బ్యాక్ టు బి. సో కంప్లీట్ క్లోజ్ సర్క్యూట్ అయింది. ఇక్కడ ఏముంటుంది? ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. జస్ట్ ఒక కంప్లీట్ సైకిల్స్ విత్ 4 డయోడ్స్. పాజిటివ్ వస్తే D1 D3 ఆన్ అవుతుంది, నెగిటివ్ వస్తే D4 అండ్ D2 అనేవి ఆన్ అవుతాయి. ఓకేనా? సేమ్ ఒకేలా వస్తుంది. ఫుల్ వేవ్కి బ్రిడ్జ్ వేవ్కి వేవ్ ఫార్మ్స్ కూడా కామన్గా ఉంటాయండి. ఇది ఇన్పుట్ అనుకుందాం విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ వోల్టేజ్. అవుట్పుట్ ఏమవుతుంది? ఇట్లా వస్తుంది. ఇది అవుట్పుట్ ఆఫ్ రెక్టిఫైయర్, బ్రిడ్జ్ రెక్టిఫైయర్. సో రిపుల్ అవి ఆల్రెడీ తగ్గిపోయి ఉంటుంది కదా, ఇలాగ వస్తుంది కదా. ఎందుకు? ఫాస్ట్ మీద మూవ్ అవడం వల్ల. ఇది అవుట్పుట్ రిపుల్ ఫ్యాక్టర్. సో ఫిల్టర్ ఏం చేస్తుంది? కంప్లీట్ డీసీ ఇస్తుంది. మరి దీనికి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ సెంటర్ ట్యాప్ కనెక్షన్ అనేది అవాయిడ్ చేసాం.
దానివల్ల ఏమవుతుంది, ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ అండ్ డయోడ్ కనెక్షన్ తప్ప మన దగ్గర ఏం లేవు. కాకపోతే డయోడ్స్ అనేవి 4 వచ్చినాయి. ఓకేనా, ఇది సింపుల్ బ్రిడ్జ్ సర్క్యూట్, దాని యొక్క వేవ్ ఫార్మ్స్. దీనికి ఎఫిషియన్సీ ఉంటుంది కదా, ఎఫిషియన్సీ వచ్చి దీనికి కూడా 81.2%. ఈటా ఈక్వల్ టు 81.2%. మరి ఎందుకు బ్రిడ్జ్ వేవ్ డిజైన్ చేసామంటే టు అవాయిడ్ సెంటర్ ట్యాప్, అంతే. సో సర్క్యూట్ క్లియర్గా చూడండి, ఇట్లా ఉంటుంది. ఓకేనా, ఇంకో విషయం, ఒకసారి డిఫరెన్సెస్ చూద్దాం ముందు. హాఫ్ వేవ్, ఫుల్ వేవ్, బ్రిడ్జ్ వేవ్. ఫస్ట్ ఎఫిషియన్సీ. దీనికి ఎంత ఉంటుంది, 40.6%. ఇక్కడైతే 81.2%. బ్రిడ్జికి కూడా 81.2% ఉంటుంది. నెంబర్ ఆఫ్ డయోడ్స్ యూజ్డ్. హాఫ్ వేవ్లో ఎన్ని డయోడ్స్ వాడతాం, సింగిల్ డయోడ్ వాడతాం. ఫుల్ వేవ్లో 2 డయోడ్స్, బ్రిడ్జ్ వేవ్లో 4 డయోడ్స్. అలాగే సెంటర్ ట్యాప్ దేనికి ఉంటుంది, అసలు నో సెంటర్ ట్యాప్. ఫుల్ వేవ్ కావాలి, ఎస్ రిక్వైర్డ్, ఎస్ అని రాసుకుంటే అది రిక్వైర్డ్ అని రాసుకోండి. బ్రిడ్జ్ వేవ్కి అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి రిపుల్ ఫ్యాక్టర్. హాఫ్ వేవ్కి వచ్చి 1.21 ఉంటుంది, ఫుల్ వేవ్కి వచ్చి 0.48 ఉంటుంది, అలాగే బ్రిడ్జ్కి కూడా 0.48 ఉంటుంది. బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెండు కామన్గా ఉంటాయండి మ్యాక్సిమం టర్మ్స్. ఇక్కడ డయోడ్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టు అవాయిడ్ సెంటర్ ట్యాప్ కదా. సో ఈ రెండు తప్ప మ్యాక్సిమం రెండింటి వర్కింగ్ ఒకేలా ఉంటుంది. ఓకేనా, సో ఇది డిఫరెన్సెస్. మీకు ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, రిపుల్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇవి వేవ్ ఫార్మ్స్ అన్ని. ఫుల్ వేవ్, సో సేమ్ ఎఫిషియన్సీ వచ్చింది ఫుల్ వేవ్ లాగా. బ్రిడ్జ్కి కూడా సర్క్యూట్ మాత్రం చూడండి ఇలాగా. మీరు ఏం చేస్తారంటే ఫుల్ సర్క్యూట్ గీసుకోండి ఇలా. ఫస్ట్ బ్రిడ్జ్ అంతా ఇలా గీసుకుని తర్వాత డయోడ్ వర్కింగ్ బట్టి ఇట్లా రాసుకోండి. పాజిటివ్ సైకిల్ వస్తే ఏమవుతుంది, ఏ నుంచి D1కి వెళ్తుంది, D1 నుంచి రెసిస్టర్కి వెళ్తుంది, రెసిస్టర్ నుంచి D3 డయోడ్కి వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ B పాయింట్ అంటే క్లోజ్డ్ సర్క్యూట్ అయింది. ఎలా అయింది, సో ఆ షేప్ మళ్ళీ సపరేట్గా రాసుకోండి. ఏ D1 రెసిస్టర్ D3 అండ్ B పాయింట్. నెక్స్ట్ నెగిటివ్ పీక్ వచ్చినప్పుడు ఏమైంది, ఈ పీక్ వచ్చినప్పుడు D4 యాక్టివేట్ అవుతుంది, D2 యాక్టివేట్ అవుతుంది, త్రూ ఈ ద్వారా వచ్చి Bలో యాడ్ అవుతుంది. సో దానికి సపరేట్గా ఇట్లా గీసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇది సింపుల్ బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైయర్. దీని పని ఏంటి, కన్వర్ట్ AC టు DC. ఫుల్ వేవ్ నుంచి దీనికి ఎందుకు వచ్చాం, సెంటర్ ట్యాప్ని అవాయిడ్ చేయడానికి. దీంట్లో ఎన్ని డయోడ్స్ ఉంటాయి, 4 డయోడ్స్ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ.